ఇప్పుడు ప్రజెంట్ అయితే మన హైదరాబాద్లో మస్తు వర్షం పడుతుంది. ఏం చేస్తారు అంతేగా ఏమంటారు వీళ్ళు వస్తే తర్వాత లేకుండా పోయా మనకి వస్తుందా చెప్పట్లు ఎవరో ఇస్తే వీళ్ళు లేకపోతే ఎందుకంటే కొంతమంది ఇప్పుడైనా ఎందుకంటే పోలేదు పదేది అప్పుడు ఇల్లు లేదు ఇప్పుడు రోడ్ల మీద ఉన్నారు. రోడ్ల మీద వర్షం పడితే మళ్ళీ ఏం తింటాం ఏం తింటాం మామూలుగా అన్నం పెట్టలేదు మీరు పని చేస్తే వేరే డబ్బులు అనుకుంటున్నాం కొంచెం డబ్బులు కూడా ఉన్నాను. ఇబ్బంది ఇబ్బంది ఇబ్బందిగా చెప్పకుండా అలవాటు పెడుతుంది కానీ ఇబ్బందిగా ఇబ్బంది ప్రాపర్ ఇక్కడ ప్రాపర్ ఇక్కడ ఫ్యామిలీ లేదు ఉన్నారు ఎప్పుడు పోలేదు ఎప్పుడో సో గైస్ ఇది మన హైదరాబాద్ పరిస్థితి. లాస్ట్ 5 days నుంచి కంటిన్యూస్గా పడుతున్న వర్షాల వల్ల చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం చూసింది హోమ్లెస్ పీపుల్ పడుతున్న కష్టాలు. వాళ్ళకి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి ఎటువంటి ఆధారం లేక, రోడ్ల మీద చెట్ల కింద ఇష్టం వచ్చిన చోట ఎట్లా పడితే అలా, ఎలాంటి ఫుడ్ పడితే అలాంటి ఫుడ్, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, చెట్ల కింద ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం. సో ఇది మనం ఇప్పటిదాకా చూసింది. మనం చూస్తూనే ఉన్నాం న్యూస్ ఛానల్స్లో. మన హైదరాబాద్ ఏరియాలో కుకట్పల్లి, నిజాంపేట్ అండ్ డిఫరెంట్ ఆచారం ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్లో న్యూస్ ఛానల్ కవర్ చేస్తున్నాయి. గవర్నమెంట్ వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తున్నది, ఎన్జిఓస్ వచ్చి హెల్ప్ చేస్తున్నాయి. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ వాళ్ళకి చేస్తున్నాయి. బట్ ఇలాంటి మనకు తెలిసిన ఇంకో సైడ్ కూడా ఉన్నారు ఇక్కడ. మనకి ఇలాంటి హోమ్లెస్ పీపుల్స్ తీసుకునే వాళ్ళు ఇంతకుముందు అంటే వర్కింగ్ డేస్లో అందరూ బయటికి వెళ్ళి రోడ్ల మీదకి వస్తుంటే వాళ్ళ దగ్గర వీళ్ళు ఏదో ఒకటి అడుక్కొని కొనుక్కొని తినేవాళ్ళు, లేదా వాళ్ళు ఇచ్చింది తినేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మామూలుగా ఉండే జనాలు బయటికి రావడమే ప్రాబ్లం అవుతుంది. సో అలాంటప్పుడు వీళ్ళకి హెల్ప్ చేసే వేరే ఎవరు లేరు. సో అలాంటి వాళ్ళ కోసం మనం చేయాలి, ఏదో ఒకటి చేయాలి. సో అట్లీస్ట్ మన వర్కింగ్ డేస్లో మనకు కుదరదు కాబట్టి జస్ట్ అట్లీస్ట్ వీకెండ్స్లో అయినా మనకు వీలైనప్పుడు వెళ్ళి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. గైస్ మనం చాలా లక్కీ. యాక్చువల్లీ చెప్పాలంటే వీఆర్ బ్లెస్డ్ బికాస్ వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ, వీ హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ వీ హ్యావ్ జాబ్స్. కానీ వాళ్ళకి అలా కాదు. వాళ్ళు అన్లక్కీ అని చెప్పాలో లేకపోతే వాళ్ళకు అదృష్టం లేదని చెప్పాలో తెలియదు. బట్ వాళ్ళకైతే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, తాగడానికి మంచి నీళ్ళు కూడా లేని పరిస్థితి. సో దీన్ని ఆపాలంటే గవర్నమెంట్, ఎన్జిఓస్ రానవసరం లేదు. మనమే మన టైంని, మన కొంచెం మనీని లైక్ వీకెండ్స్లో స్పెండ్ చేసే స్మాల్ అమౌంట్ లైక్ 20% ఆఫ్ ద అమౌంట్ చాలు. ఆ అమౌంట్ వాళ్ళ మీద స్పెండ్ చేస్తే దే విల్ బీ హ్యాపీ. మనకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో గైస్ ప్లీజ్ హెల్ప్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. థ్యాంక్ యూ.